హాయ్ ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో ఈఎంఆర్ఎస్ ఎగ్జామ్కి సంబంధించి కొన్ని పాయింట్స్ని క్లియర్గా చెప్పడానికని చేశాను. ఎందుకంటే మనకి ఈ నోటిఫికేషన్ సెప్టెంబర్లో వచ్చింది, మొన్న అక్టోబర్ 28కి అప్లికేషన్స్ తీసుకోవడం అనేది ఫినిష్ అయిపోయిందన్నమాట. సో ఇంకా మళ్ళీ దాని ఎక్స్టెన్షన్ అనేది ఏమీ ఉండదు. సో కంప్లీట్ అయిపోయింది అప్లికేషన్స్ తీసుకునే ప్రాసెస్. సో తర్వాత మనకున్న మెయిన్ టార్గెట్ ఏంటి, ఇంకా ఎగ్జామ్కి ప్రిపేర్ అయిపోయి ఎగ్జామ్కి అటెండ్ అవ్వడమే. సో అందుకనే బిఫోర్ ఎగ్జామ్ కొన్ని పాయింట్స్ క్లియర్గా చెప్తే యూస్ఫుల్ అవుతుంది అని నేను ఈ వీడియో చేశాను. ఓకేనా, మనకి ఈవెన్ ఎగ్జామ్ డేట్స్ కూడా వాళ్ళు ఆల్రెడీ క్లియర్గా ఇచ్చేశారు. ఏంటంటే డిసెంబర్లో 13th నాడు, 14th నాడు, 21st నాడు మనకి ఎగ్జామ్స్ అనేటివి ఉంటాయి అని చెప్పేసి ఆల్రెడీ ఒక పబ్లిక్ నోటీస్ అనేది వాళ్ళు ఇచ్చేశారు. సో ఈ డేట్స్ అన్నీ కూడా మనకి సండేసే వచ్చాయి కాబట్టి ఆల్మోస్ట్ అందరూ అటెండ్ అయ్యే విధంగా చూసుకొని వాళ్ళు డేట్స్ అనేటివి ఇచ్చారండి. ఇక్కడ ఇంకొక పాయింట్ చాలామంది రేజ్ చేస్తున్నారు, సీటెట్ అనేది నోటిఫికేషన్ రాబోతుంది కదా, సో ఇదేమన్నా పోస్ట్ పోన్ అవుతుందా అంటే ఎగ్జామ్ అనేది ఏం పోస్ట్ పోన్ అవ్వదండి. ఈఎంఆర్ఎస్ ఎగ్జామ్ ఏమీ పోస్ట్ పోన్ అవ్వదు. వాళ్ళు మెన్షన్ డేట్స్ చేసిన డేట్స్లోనే కంపల్సరీగా ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఇంకా నేను ఈ వీడియోలో మెయిన్ థింగ్ ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మనకి ఇక్కడ ఈఎంఆర్ఎస్లో టోటల్గా ఒక 8 కేటగిరీస్కి సంబంధించిన పోస్టులు అనేది ఇచ్చారు. లైక్ ప్రిన్సిపల్, పీజీటీ, టీజీటీ, ల్యాబ్ అటెండెంట్, హోమ్, ఇలా వార్డెన్ అనుకుంటే ఇలా డిఫరెంట్ పోస్టులు ఇచ్చారు కదా. సో దాంట్లో ప్రతి పోస్టులో లాస్ట్ మనకి 2 టైర్స్గా ఎగ్జామ్ ఉంటుంది, టైర్ 1 అండ్ టైర్ 2. టైర్ 1 వచ్చేసి మల్టిపుల్ చాయిస్ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్, ఓఎంఆర్ బేస్డ్, అంటే పేపర్ పెన్ దాంతో అవుతుంది, అంటే బబ్లింగ్ సిస్టమ్, కంప్యూటర్ బేస్డ్ కాదు, బబ్లింగ్ సిస్టమ్ లాగా మనకు టైర్ 1 ఎగ్జామ్ అనేది ఉంది. టైర్ 2 అనేది డిస్క్రిప్టివ్ టైప్. టైర్ 1లో క్వాలిఫై అయితేనే మనం టైర్ 2 ఎగ్జామ్ డిస్క్రిప్టివ్ అనేది ఉంటుంది. దానికి పర్టికులర్ టైం, నెంబర్ ఆఫ్ మంత్స్ అనేది ఇస్తారు. సో అదంతా వేరే విషయం అన్నమాట. సో ఇప్పుడు మనం ముందట మెయిన్గా ఉన్నది ఏంటంటే టైర్ 1 ఎగ్జామ్. ఈ టైర్ 1లో ఒక్కొక్క మ్యాక్సిమం అందరికీ సేమ్ పోర్షన్ లాగానే ఉంది. సో మనకి దాంట్లో కొన్ని పార్ట్స్ లాగా ఇచ్చారు, అంటే పేపర్ 1 to సమ్ పేపర్ 6 అట్లా అని ఇచ్చారు. సో దీంట్లో ప్రతి వాళ్ళకి లాస్ట్ పార్ట్లో లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్ అనేది ఒక పార్ట్ అనేది ఉంది. సో దాంట్లో మెయిన్ థింగ్ ఏంటంటే దానికి 30 మార్క్స్ అనేది ఇచ్చారు. కొంతమందికి 30 మార్క్స్ ఉంది, కొంతమందికి 20 మార్క్స్ అన్నట్టుగానే ఉంది. సో ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే అక్కడ లాంగ్వేజ్ కాంపిటెన్సీ దాంట్లో 3 కేటగిరీస్గా ఉన్నాయి, జనరల్ ఇంగ్లీష్, హిందీ అండ్ రీజనల్ లాంగ్వేజ్. ఇక్కడ రీజనల్ లాంగ్వేజ్ ఏంటంటే మన లాంగ్వేజ్ అన్నమాట, మనం మాట్లాడే భాష. సో తెలుగు అండ్ మన తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే రీజనల్ లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు కాబట్టి మనం అదే చూజ్ చేసుకుంటాము. సో దాంట్లో తెలుగుకి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇక్కడ ఇంగ్లీష్కి, హిందీకి, తెలుగుకి ఈచ్ పార్ట్కి 10 మార్క్స్ అనేది టోటల్గా 30 మార్క్స్కి ఈ లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్ పార్ట్ అనేది ఉంది. సో మెయిన్ థింగ్ ఏంటంటే మనం ఈ పార్ట్ అనేది క్వాలిఫై అవుతున్నాయి, అంటే 30 మార్క్స్కి మినిమం క్వాలిఫై అనేది ఎంత ఉంది అంటే 12 మార్క్స్ ఉందన్నమాట. సో మనకి ఈ పార్ట్లో 12 మార్క్స్ వస్తేనే పైన ఎబో ఉన్న పార్ట్స్, అంటే రీజనింగ్ పార్ట్ అయినా కానీ, టీచింగ్ అప్టిట్యూడ్ పార్ట్ అయినా కానీ, నాలెడ్జ్ ఆఫ్ ఐసీటీ అయినా కానీ, సో ఇవి ఈ రిమైనింగ్ పార్ట్స్ అనేది కరెక్షన్ చేస్తారు. ఇక్కడ మనకు 1 మార్క్, అంటే 12 మార్క్స్కి 1 మార్క్ తక్కువ అయినా కానీ ఆ ఎబో పార్ట్ ఇంకా మనం డిస్క్వాలిఫై అన్నట్టేనండి. టైర్ 1 అనేది డిస్క్వాలిఫై అన్నట్టు, అంటే మన ఎబో పార్ట్స్ అనేటివి అసలు కరెక్షన్ కూడా చెయ్యరు. సో అందుకని ఈ లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ వన్. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే దీనికి నెగిటివ్ మార్కింగ్ అనేది కన్సిడరేషన్ ఉంది. ఈ పార్ట్ కూడా నెగిటివ్ మార్కింగ్ అనేది తీసుకుంటారు. టోటల్ కంప్లీట్ ఎగ్జామ్కి నెగిటివ్ మార్కింగ్ ఉంది, అందులో ఈ పార్ట్కి కూడా నెగిటివ్ మార్కింగ్ అనేది తీసుకుంటారు. సో అందుకని మనము ఆన్సర్స్ పెట్టేటప్పుడు క్లియర్గా చూసుకొని కరెక్ట్గా ఆన్సర్ అయితేనే పెట్టండి. మనం చేసే ఈ చిన్న పొరపాటు వల్ల మనం క్వాలిఫై అవ్వడం అనేది పోగొట్టుకోకుండా చూసుకోవాలి. సో అందుకనే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎగ్జామ్ రాసేటప్పుడు ఈ పార్ట్ని కొంచెం జాగ్రత్తగా చూసుకొని మన ఆప్షన్స్ అనేటివి క్లియర్గా పెట్టండి. నేను అందుకనే చెప్తున్నాను, దిస్ పార్ట్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్. మనం టైర్ 1 అనే ఎగ్జామ్ని నెక్స్ట్ పార్ట్స్ వాళ్ళు కరెక్షన్ చేయాలంటే మనకి ఈ లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్ పార్ట్ అనేది ఇంపార్టెంట్. మినిమం మార్క్స్ మనకి 12 ఉండాలి.